ఆక్రమిత కాశ్మీర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. అవామీ యాక్షన్ కమిటీ ముజఫరాబాద్ కు చేపట్టిన లాంగ్ మార్చ్ కు ముందు పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 19 మంది నిరసనకారులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రావల్కోట్, చాందనీ చౌక్, ఖసాయి గలీ, బల్దియా అడ్డా ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినప్పటికీ నిరసనకారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావల్కోట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రహదారులను మూసేసి భారీగా బలగాలను మోహరించి లాంగ్ మార్చ్ను ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుందని అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది. స్థానిక చట్టసభలో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కొంతకాలంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. అవామీ యాక్షన్ కమిటీ ముజఫరాబాద్ కు చేపట్టిన లాంగ్ మార్చ్ కు ముందు పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 19 మంది నిరసనకారులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రావల్కోట్, చాందనీ చౌక్, ఖసాయి గలీ, బల్దియా అడ్డా ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినప్పటికీ నిరసనకారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావల్కోట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రహదారులను మూసేసి భారీగా బలగాలను మోహరించి లాంగ్ మార్చ్ను ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుందని అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది. స్థానిక చట్టసభల్లో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కొంతకాలంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి.